గలం వినిపించాలంటే పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నియోజకవర్గాల వారి సమీక్షలు నిన్న తెలంగాణ భవన్లో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదిలాబాద్ నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ సమావేశం జరపనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమావేశం కొనసాగనుంది. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకోడూరు, హుజురాబాద్, హుజనాబాద్, కోరుట్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో సమీక్ష సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఏపీ సీఎం జగన్ పరామర్శించనున్నారు. ఇటీవలే తుంటి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ 8 వారాల రెస్ట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను నేరుగా పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్ వస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్ నేరుగా హైదరాబాద్లో కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. పరామర్శ అనంతరం తిరిగి విజయవాడ వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.